తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఈసీ నెంబర్గా ఉన్నారు. శ్రీ డాక్టర్ దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. దుర్గ గారు, ధర్మార్థ కామోక్షాలు అంటారు కదా, దాని గురించి వివరిస్తారా? మనకి 4 పురుషార్థాలు అంటారండి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. పెళ్ళిలో కూడా చూడండి, ధర్మేచ, కామేచ, అర్ధేచ, నాతిచరామే అని చెప్పిస్తారు. ఈ 4 పురుషార్థాలు ఏంటి అంటే, ధర్మ, అర్థ, కామ, మోక్షంలో ధర్మాన్ని బేస్గా తీసుకుని ధర్మంగా అర్థ అంటే ధర్మంగా అర్థాన్ని అంటే సంపాదన చెయ్యాలి. ధర్మ, కామ, ధర్మంగా నీ కోరికలు నెరవేర్చుకో. అది వివాహ విషయమైన కోరికలు కానివ్వండి, మామూలు వస్తువులు సేకరించే కోరికలు కానివ్వండి. అలాగే ధర్మంగా మోక్ష అంటే దేవుడు ప్రతివాడి ప్రాణిని ఇక్కడికి పంపించేటప్పుడు ఒక పర్పస్, ఒక ఆశయంతోటి పంపిస్తాడు. ఆ దేవుడు ఇచ్చిన పర్పస్ని మనం నెరవేర్చాక ఆయన తీసుకువెళ్ళడం అనేది చెయ్యాలి. అంతేగాని మనం ఈ రోజున ఈ పిల్లలందరూ, చిన్నపిల్లలందరూ కూడా ఏదో ప్రేమ ఫెయిల్ అయిందనో, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామనో, ఉద్యోగం రాలేదనో ఆ నిరాశతోటి, డిప్రెషన్ తోటి వాళ్ళు ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు. ఈ ఆత్మహత్యలు కాకుండా మనం కనుక ధర్మ, మోక్ష, ధర్మంగా నువ్వు ఇచ్చిన పనిని మేము నెరవేర్చాక నీ దగ్గరికి వస్తాము అనడానికి మనకు ఒక చక్కటి శ్లోకం ఉందండి. చెప్పండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యో మృక్షీయ అమృతాత్. పండిన దోసపండు ఏ విధంగా తీగ నుంచి విడిపడుతుందో, నువ్వు నాకు ఇచ్చిన పనిని నెరవేర్చాక నీ వద్దకి అలా సునాయాసంగా పిలిపించుకో నాయనా అని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నంట. ఈ శ్లోకాన్ని మనము రోజు ఎన్నిసార్లు చదివినా 108 సార్లు చదవగలిగితే ఇంకా మనకి చక్కటి మోక్షం వస్తుంది. దేవుడు అనుకున్న పనిని మనం సక్రమంగా ఇక్కడ మన పిల్లల్ని చదివించడమో, పెంచడమో, భక్తి విషయాల, ఆధ్యాత్మిక విషయాల, నలుగురికి సాయం చేయడమా, ఏ పనైనా మనం చక్కగా నిర్వహించగలుగుతాం. అందుకని ధర్మార్థ కామ మోక్షాల్లో మనకి 4 ఆశ్రమాలు కూడా ఉన్నాయి. బ్రహ్మచారి ఆశ్రమము, గృహస్థాశ్రమము, తర్వాత సన్యాసి ఆశ్రమానికి ముందు వానప్రస్థ ఆశ్రమం అంటాం. బ్రహ్మచారులందరూ వేదాలు కానివ్వండి, చదువులు కానివ్వండి నేర్చుకుని వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తారు. గృహస్థాశ్రమానికి వచ్చాక భార్యతో పాటు పూజలు చేయడం, అతిథి అభ్యాగతుల్ని ఆదరించడం అవి మనం చేస్తూ ఉంటాం. అంటే హోమాలు, పూజలు చేయగలిగిన వాళ్ళు ధర్మంగా చేస్తారు. అలాగే వానప్రస్థ ఆశ్రమంలో కుటుంబానికి దూరంగా అన్ని పట్టించుకోకుండా మనము దేవుడి గురించి చింతన చేస్తాం. ఇంకా సన్యాసి ఆశ్రమంలో ఏంటి అంటే, ఇంకా ఎవరి గురించి, దేవుడు మనకి మనుషుల గురించి కాకుండా మొత్తం దేశం గురించి, ప్రజల గురించి ఆధ్యాత్మికంగా కేవలము ఒక మోక్షం రావాలి అని అందరి యొక్క క్షేమం గురించి, దేశ క్షేమం గురించి, అందరి ప్రజల గురించి ఆలోచించేవాడు సన్యాసి. ఆయనకి నీ నా ఎవరు ఉండరు. అందుకనే కదండి లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. అటువంటి సన్యాసులందరికీ కూడా ఎందుకు గౌరవం ఇవ్వాలి, ఎందుకు వాళ్ళని మనం ఆదరించాలి అంటే కనుక, వాళ్ళు మొత్తం ప్రపంచం, మొత్తం దేశం, అన్ని జాతుల వాళ్ళు, అందరు మతాల వాళ్ళు సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి అనేసి మనందరి తరఫున ఈ మునులు, దేవతలు, సాధువులు అందరూ కూడా వేడుకుంటారు, పూజలు చేస్తారు, తపస్సు చేస్తారు. కాబట్టి దేశాలు బాగుండాలి అంటే ఈ సన్యాసులందరినీ కూడా మనం తప్పనిసరిగా గౌరవించి ఆదరించాలి. చాలా చక్కటి విషయం అండి. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.